ఎవరైతే ముందు ఇది ప్రారంభించారో వాళ్ళందరినీ ఇండిసెన్సీ కింద ముందు లోపలేయండి. వాళ్ళకి అసలు హద్దు ఆపు లేకుండా పోతోంది. వాళ్ళ అభిమానం ఉంటే చాలు అని కోతులు లెక్క గెంతుతున్నారు. అంటే వాళ్ళ హీరో అయ్యి ఉండొచ్చు, నీకు హీరో అయ్యి ఉండొచ్చు. ఎవరికి అందరికి కావాలనా? నీకు హీరో అయితే అందరికి కావాలని విమర్శిస్తామండి. పబ్లిక్ లైఫ్ లోకి వస్తే ఎవరినన్నా విమర్శిస్తాం, వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. పబ్లిక్ లో నన్ను ఎవ్వడు పబ్లిక్ లో విమర్శించకూడదంటే నువ్వు ఇంట్లో కూర్చో, బయటికి రాకు, ప్రజా జీవనంలోకి రాకు. ప్రజా జీవితంలో తీవ్రమైన విమర్శలు ఉంటాయి, నీ పద్ధతుల మీద ఉంటాయి, నువ్వు చేసే ప్రవర్తన మీద ఉంటుంది, నీ విధానాల మీద ఉంటాయి. చేతనైతే జవాబు చెప్పుకో. నన్ను ఎవరు విమర్శించకూడదు, మా హీరోని ఎవరు విమర్శించుకో, మీ హీరోని తీసుకెళ్లి లోపల ముసుగేసి కూర్చోబెట్టి నడుపుకోండి. అప్పుడు మేమెవరు అనం పబ్లిక్ జీవితంలో. లేకపోతే మేము అడగాల్సిన ప్రశ్నే ఉండదు ఎవరికి. పబ్లిక్ జీవితంలో నేను మాత్రం అందరినీ తిడతా, నా నోటుకొచ్చింది వాగుతా, అవగాహన లేకుండా వాగుతా, పూటకో పార్టీ మారుతూ వాగుతా. కానీ మీరెవరు నన్ను విమర్శించడానికి వీల్లేదు. అట్లా నడవదండి పబ్లిక్ జీవితంలో. నువ్వేమి దేవుడివి అతీతుడివి కాదు. చచ్చుకుంటా పబ్లిక్ జీవితంలో, పబ్లిక్ లో జనానికి జవాబు చెప్పాలి. వచ్చిన ప్రతి విమర్శకి నువ్వు జవాబు చెప్పుకోవాలి. ఏ రాజకీయ నాయకుడికైనా ఇది కరెక్ట్, సినిమా హీరోకైనా ఇది కరెక్ట్. నువ్వు సినిమా తీసి ఆ సినిమా నాకు నచ్చపోతే 100 రూపాయలు నీ మొహాన్ని ఎందుకు పెట్టినట్టు నేను అడుగుతా, నువ్వు జవాబు చెప్పుకోవాలి. ఇదేం కాదండి, నేను ఇంట్లో ఉంటా, నువ్వు ఇంట్లో ఉండి నిన్నెవరు అడగరు, నిన్నెవరు గిల్లరు గిచ్చరు మాట్లాడరు.